నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి థై ఫ్యాట్. సో, నేను మంచి మంచి ఆసనాలు చూపించేస్తాను. మంచిగా ఇప్పుడు చేసే ఆసనాలతోటి థైస్ టోనింగ్, దాంతో పాటు ఇక్కడున్న టోనింగ్, మనకి బ్యాక్ సైడ్ టోనింగ్ ఇవన్నీ కూడా మంచిగా జరుగుతది. సో, మంచి పద్ధతిగా చేసేసుకోండి. సో, ఫుడ్ క్వాంటిటీని అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాట్ లాస్‌లో. సో, ఫుడ్ మీద కూడా కంపల్సరీ శ్రద్ధ తీసుకోండి. ఆల్రెడీ ఫ్యాట్ లాస్ వీడియోలో మంచిగా ఎలా తినాలి, ఏం తినాలి ఎవ్రీథింగ్ చెప్పాను కదా! అది ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చూపించే ఆసనాలు కూడా చేసేయొచ్చు. సో, 2 కాళ్ళు దూరం పెట్టండి ఫస్ట్. ఇలా దూరం తీసుకొని మీకిక్కడ వెయిట్ పడిపోతుంటది. మనకు తెలిసిపోతుంటది చేసేటప్పుడే వెయిట్ పడతది కాబట్టి స్లోలీ ఇలా 1, 2, 3, 4, 5, 6 ఇలా దూరం వెళ్ళండి ఇటు సైడ్. మళ్ళీ సేమ్ ఇటు సైడ్ దూరం. మళ్ళీ మొత్తం ఇలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకొని ఇలా. ఇది ఒక 10 టైమ్స్ ఇలానే రిపీట్ చేసుకోండి. మళ్ళీ స్లోలీ పైకొచ్చేసి మళ్ళీ ఇంకొక 10 టైమ్స్ అలానే స్లోగా రిపీట్ చేసుకోండి. మీకు అక్కడ ప్రెషర్ అనేది పడుతూ ఉంటది కదా! మనకి తెలుస్తది ఆటోమేటికల్లీ. స్లోలీ 2 కాళ్ళు ఇలా దగ్గర తీసుకొని కూడా ఇలా హిప్ విడ్త్ డిస్టెన్స్ ఉండాలి. నమస్కార్ పొజిషన్‌లో చేతులు పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా మలాసనం. ఇలా. మళ్ళీ స్లోలీ పైకి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా మలాసన. స్పైన్ పొజిషన్ అనేది చాలా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇలా 2 నీస్‌ని ఇలా బయటకి పుష్ చేసుకుంటూ ఈ పొజిషన్‌లోకొచ్చేసేయండి. ఎక్సలెంట్. స్లోలీ మళ్ళీ పైకి. ఇప్పుడు చూడండి ఒకసారి నన్ను. ఒక సీక్వెన్సింగ్ చూపిస్తాను. ఇంక చాలా బాగుంటది. ఇప్పుడు ఇదే పొజిషన్‌లో స్లోలీ 2 కాళ్ళు దగ్గర పెట్టేసుకొని 2 చేతులు కూడా ఇలా పైకి తీసుకొని హిప్స్‌ని కొంచెం ఇలా బ్యాక్ చేసుకోండి. ఉత్కటాసన అంటారు. చైర్ పోజ్. చిన్నప్పుడు మనకు పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు కదా! అలాగా. ఇలా. స్లోలీ 2 చేతులు ఇలా తీసుకొని ఇలా వెనకాలకి నడిచేసేయండి స్లోగా. ఇక్కడ స్ట్రెచ్ ఇచ్చేసి స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ వచ్చి మళ్ళీ మలాసన స్ట్రెచ్ ఇలా. సేమ్ 2 చేతులు ఇలా హిప్స్ పైకి తీసుకొని వెళ్ళి ఎక్కువ స్టెప్స్ తీసుకొని స్లోలీ ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ ఇలా. ఇది ఒక 5 to 10 టైమ్స్ మినిమం రిపీట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. స్లోగా ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన సేమ్ బ్యాక్ వచ్చేసేయండి. అదో ముఖం నుంచి ఎక్కువ స్టెప్స్ తీసుకొని మలాసన. సేమ్ బ్యాక్ మళ్ళీ మలాసన. ఇది ఒక 5 to 10 టైమ్స్ చేసుకోండి. మీకు డిఫరెన్స్ అనేది ఇమీడియట్ తెలియడం కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రెషర్ పడుతూ ఉంటుంది కదా! స్లోలీ ఇప్పుడు 2 లెగ్స్ ఇలా స్ట్రెయిట్ తీసుకున్నారు కదా! ఒక లెగ్ ఫోల్డ్ చేసుకొని ఇలా దగ్గరికి తెచ్చుకోండి. ఇది ఎప్పుడైనా సరే స్ట్రెయిట్ ఉండాలి. స్పైన్ మంచిగా నీట్‌గా అడ్జస్ట్ చేసుకొని ఇలా స్లోగా ఇలా హోల్డ్ చేసుకోండి. ఇది హోల్డ్ చేసుకోవడానికి రావట్లేదు అనుకుంటే అప్పుడు బెండ్ చేసుకోండి. లేదు హోల్డ్ వస్తుంది అనుకుంటే మాత్రం స్ట్రెయిటే తీసుకోండి. స్లోలీ నెక్ అడ్జస్ట్ చేసుకొని ఇలా 1, 2, 3 ఇలా 4, 5, 6 ఇలా. ఇది ఒక 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి స్లోగా. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇట్లా తెలుస్తూనే ఉంటుంది ప్రెషర్ అనేది. స్లోలీ ఇప్పుడు ఇదే సేమ్ పొజిషన్‌లో 1, 2 ఇలా 3, 4, 5 సేమ్. ఇది కూడా 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది పొట్ట తగ్గడానికి, థైస్ దగ్గర టోనింగ్‌కి రెండిటికి కూడా చాలా బాగా పనిచేస్తది. సేమ్ 2 కాళ్ళు ఓపెన్ చేసేసుకొని, ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇలా 1, 2, 3 ఇలా ఒక 10 టైమ్స్. మన సైడ్ కూడా ఇంకొక 10 టైమ్స్ ఇలా స్ట్రెచ్ తీసుకోండి నీట్‌గా. ఆ స్ట్రెచ్ అన్నది రావాలి మనకి. సేమ్ ఇది 10 టైమ్స్ అటు సైడ్, 10 టైమ్స్ ఇటు సైడ్ చేసుకోండి. ఈ లెగ్ క్లోజ్ చేసుకొని రైట్ లెగ్ మీద కూడా సేమ్ ఇప్పుడు చేసిందే మనం రిపీట్ చేస్తాం. ఇలా హోల్డ్ చేసుకొని 1, 2, 3 ఇలా 4 ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ మీకు ఎలా అనిపిస్తుంది కంఫర్టబుల్ అనిపిస్తే 20 టైమ్స్ చేసుకోండి. లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అనుకుంటే ఒక 10 టైమ్స్ చేసుకోండి. స్లోలీ 1, 2 ఇలా 3, 4 ఇది కూడా ఒక 10 to 20 టైమ్స్ ఇలా స్లోగా చేసుకోండి. చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. చాలా బాగుంటది. 2 కాళ్ళు ఇప్పుడు స్లోలీ ఓపెన్ చేసుకొని చక్కి చాలాసన చేసుకుందాం. లాస్ట్ ఆసన ఇంటర్లాక్ చేసుకొని 2 కాళ్ళు కొంచెం ఇలా డిస్టెన్స్ తీసుకొని స్పైన్ అడ్జస్ట్ చేసుకొని ఇలా మొత్తం నీట్‌గా వెనకాలకి ఎక్కువ బెండ్ తీసుకుంటే ఫార్వర్డ్ ఎక్కువ బెండ్ వస్తది. ఇలా 2 ఇలా 3 ఇది ఒక
10 times clockwise, 10 times ఇలా reverse direction. 1 ఇలా 2 నీట్గా 3. ఇది కూడా ఒక క్లాక్ వైజ్ 10 times, రివర్స్ డైరెక్షన్లో కూడా ఇంకొక 10 times నీట్గా చేసుకోండి. చాలా బాగుంటుంది. స్లోలీ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. వజ్రాసనాలో కూర్చోగలితే వజ్రాసనాల్లో అయినా కూర్చొని రిలాక్స్ అవ్వండి. లేదు వజ్రాసన రావట్లేదు అనుకుంటే సుఖాసనాలో కూర్చోండి. ఇప్పుడు మలాసన ఇలాంటి ఆసనాలు, వజ్రాసన మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి చాలా కష్టం. మీరు కూర్చోకండి కొన్ని రోజులు. మోకాలు నొప్పి తగ్గింది అనిపిస్తే అప్పుడు మీరు మళ్ళీ ఇలా చేయొచ్చు. సో ఇలా కూర్చొని రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ మీద ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. ఇలా మొత్తం బ్రెత్ కూడా నార్మలైజ్ అవుతుంది. మీకు కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మీరు ఒక 15 minutes అలా వాక్ చేస్తాను అనుకోండి. అంటే మార్నింగ్ ఎండలో నడవాలి, ఆఫ్టర్నూన్స్ అలా కాదు, మార్నింగ్ లేదా ఈవినింగ్. సో ఒక 10 to 15 minutes వాక్ చేసేసి వచ్చేసి బాడీ కూడా మంచిగా వార్మప్ అయిపోతుంది. స్ట్రెస్ కూడా మంచిగా బాడీ రిలాక్సింగ్ అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు నేను చూపించిన సీక్వెన్స్ చేసుకొని ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ కూడా చేసుకోండి, సరిపోతుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.